హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నాను. దానికోసం నేను టమాటాలని ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు టమాటాలని ఇట్లా అన్నిటినీ ఇలా బోర్లు చేసేసుకోవాలన్నమాట. ఇలా టమాటాలన్నీ పెట్టేసేసుకున్నాక ఒలిచిన వెల్లుల్లి అలాగే వేసేసేసుకొని మూత పెట్టేసేసి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసేసి టమాటాలని ఇంకొక వైపు అన్నీ ఇలా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసేసి 1-2 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసేసేసి స్టవ్ ఆపేయాలన్నమాట. స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకున్నాను. టమాటాని తిరిగేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఉన్న తోల్ని తీసేసేయాలన్నమాట అన్నిటికీ. అలా పైన పీల్ తీసుకున్నాక ఇలా ఫోక్ సహాయంతో కానీ మీ ఇంట్లో మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ దేంతో అయినా అన్ని టమాటాలన్నిటిని ఇట్లా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా అంతా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే దీంట్లోకి 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర, అలాగే దీంట్లోకి ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది, చపాతీలకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంతే, ఇన్స్టంట్ టమాటా చట్నీ రెడీ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.